హాయ్ అండి, ఇప్పుడే విద్రోహి మూవీ చూసాను. చాలా బాగుంది. డైరెక్టర్ గారి టేకింగ్ భలే ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా అనిపించింది. మంచి మంచి సస్పెన్స్ పెట్టారు. అలాగే మన భీమ్స్ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క మ్యూజిక్ ఇచ్చారు. డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. మన రవిప్రకాష్ గారు అంటే యాక్టింగ్ బాగుంది. అలాగే అందరూ చూడవలసిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మెయిన్ వచ్చేసి లేడీస్ చూడవలసిన సినిమా అండి. సమాజంలో ఎలా జరుగుతుంది ఏంటనేది డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు బాగా చూపించారు. ఆయన టేకింగ్ అండ్ ఆయన నెరేషన్ ఇచ్చిన స్టోరీ విధానం చాలా బాగా నచ్చింది. సో తప్పకుండా అందరూ వచ్చి ఈ సినిమా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విద్రోహి మూవీ ఇప్పుడే చూసి వచ్చిన చాలా బాగుంది. మంచి సినిమా, చాలా బాగుంది. ఈ సినిమా అయితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది అన్న. కొంచెం కొత్తగా ఉంది క్యారెక్టర్. హీరో కూడా మంచిగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అయితే చాలా బాగుంది. నేను మూవీలో హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ లాగా చేశాను. ఇంతకు ముందు కూడా కొన్ని చేశాను, కానీ ఇదే మెయిన్ ఫిలిం. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. అసలు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ మూవీ ఎట్లా అంటే, ఇప్పుడు సమాజంలో గర్ల్స్ కి ఏం జరుగుతుందో అట్లా చెప్తున్నారు వాళ్ళు. అందరూ థియేటర్ లోనే చూడాలి మూవీని. అంటే ఇప్పుడు మిడిల్ సీట్ లో కూర్చుంటే టెన్షన్ అంటే ట్విస్ట్స్ ఎక్కువనే అనమాట ఈ మూవీలో. మ్యూజిక్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్స్ కూడా అసలు చెప్పక్కర్లేదు. అసలు చాలా బాగుంది. ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. యాక్చువల్లీ విద్రోహి సినిమా చూసేస్తున్నాను. అంటే సినిమా మనం ట్రైలర్ అనుకున్నప్పుడు అంటే ఇది చిన్న సినిమా అయ్యా అని చెప్పి అనుకుని ట్రైలర్ చూస్తే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు సినిమాకి వచ్చి చూస్తే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. చాలా అంటే చాలా కంటెంట్. కనీసం ఒక్క రిమార్క్ కూడా మనం చెప్పడానికి లేదు భయ్యా. సినిమా అయితే చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ సస్పెన్స్, అసలు హీరో ఏంటి, విలన్ ఏంటి, అబ్బా చాలా బాగుంది. అలాగే రీసెంట్ గా మన తునిలో జరిగింది, మొన్న జరిగింది తునిలో. అంటే నిన్నే అతను చనిపోయిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అంటే అప్పుడే సినిమా రిలీజ్ అయిపోయింది ఆ స్టోరీ. అలా అనిపించింది. అంటే ఆ స్టోరీని కంటెంట్ చేసుకుని తీసిన సినిమా. అంటే ఇప్పుడు ప్లీజ్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు అందరూ కూడా అంటే ఎవరో ఇచ్చే కీ చైన్లకి, అలాగే వాళ్ళు ఇచ్చే బర్త్డే గిఫ్ట్లకి మీరు పడిపోకండి. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో అని చెప్పి మన వెంకట సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా తీసిన సినిమా విద్రోహి అనమాట. ఎక్సలెంట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మైండ్ బ్లోయింగ్. ఆ లాస్ట్ లో ఇంకా సినిమా ఏంటి 10 కేసాడు, సినిమా ఏంటి ఇంకా అవట్లో 1 అయింది అనుకుంటే లాస్ట్ లో మళ్ళీ విద్రోహి 2 అంట. ఇప్పుడు వరకు సస్పెన్స్ పెట్టింది చాలదా? విద్రోహి 2 కూడా మాకు సస్పెన్స్ మాకు సూపర్. నిజంగా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మీ అమ్మాయిలకి అబ్బాయిలు కూడా చూపించండి. ఈ సినిమా ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించండి. మంచి స్టోరీ అబ్బా. డోంట్ మిస్ ప్లీజ్. విద్రోహి సూపర్. విద్రోహి మూవీ అబ్బా ఏ మూవీ అన్న. నిజంగానా అన్న, డైరెక్టర్ గారు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం మామూలుగా లేదన్నా. చెప్తున్నాం కదన్నా, ఆ షాట్లు, ఆ స్క్రీన్ ప్లే అప్ప ఏం ఎరగదీశారన్నా. అప్ప సుబ్రహ్మణ్యం గారు వెంకట సార్, మీకు యాన్సమ్ సార్. నిజంగా ఈ లోకంలో జరుగుతున్నది, ఈ సమాజంలో జరుగుతున్నది ఈ చూపించారు సార్. నిజంగా ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చూపించారు సార్. నిజంగా డ్రగ్స్ గురించి అవనాయి, దేని గురించి అవనాయి, కానీ చాలా బాగా చూపించారు సార్. నిజంగా చెప్తున్నాం కదా, పిల్లలు పెద్దలు అందరూ కూడా సార్ థియేటర్కి వచ్చి చూడాలండి. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుంది. లాస్ట్ లో 20 నిమిషాలు, ఆ 20 నిమిషాల కోసం చూడాలా. నిజంగా ఇది విద్రోహిలో అని పెట్టాలా ఖచ్చితంగా. నిజంగా మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. ఇలాంటి సినిమాలు ఏ సంక్రాంతికో, శివరాత్రికో, ఏ దీపావళికో వస్తాయండి. కానీ ఇప్పుడు మన థియేటర్కి వచ్చింది అక్టోబర్ 24 రిలీజ్ అయింది. ఖచ్చితంగా అందరూ కూడా మీరు థియేటర్కి వచ్చి చూస్తే అర్థమవుతుందండి. మన రవిప్రకాష్ గారు క్యారెక్టర్ మీకు తెలుసు కదండి. ఏ సినిమాలో చేసినా సరే నటించారు కదా, జీవించుతారండి. అలాగే మన కోటేశ్వరరావు గారి క్యారెక్టర్ కానీ, అలాగే మన తాగుబోతు రమేష్ గారు ఆయన ఉన్న చేప కామెడీ ఏంటి అది. ఆ తాగుబోతులను కూడా ఆ ఇమోషనల్ గా చూపించారు. నిజంగా చాలా బాగా చూపించారు. ఇంకా క్యారెక్టర్ లో ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. దయచేసి మాత్రం కానీ మీరు థియేటర్ కు చూడండి. అమ్మ, చెల్లెళ్ళు, అక్కలు అందరూ ఒక తల్లి, మీరు దయచేసి మాత్రం ఆడపిల్లలు ఖచ్చితంగా చూడాలమ్మా. ఆడపిల్లలు దయచేసి అండి, మీరు ఒంటరిగా వెళ్ళిపోవడం చేయకండి. ఎక్కడికి వెళ్ళి లొకేషన్ మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు అని చూపించారన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా విద్రోహి మూవీ. ఏముంది సార్, ఎంతో హైలైట్ గా ఉంది. ఇది చిన్న సినిమా అయితే కాదు, ఇందులో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. రవిప్రకాష్ గారు కానీ, తాగుబోతు రమేష్ గారి కామెడీ ఉంటుంది సార్. అంటే ఆయన చాలా సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్ చూసాం. ఇందులో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ తాగుబోతు క్యారెక్టర్ గా చూసాము. ఆయన ఇచ్చిన కీ వల్లనే మెయిన్ లీడ్ చేసిన రవిప్రకాష్ గారు ఇందులో మనకి విలన్ పట్టుకుంటాడు. యాక్చువల్ గా మనము విలన్ నే హీరో అనుకుంటాం, హీరోనే విలన్ అనుకుంటాం. ఎన్నో ట్విస్ట్లు అండి. నిజంగా మన ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది చిన్న అమ్మాయిలు గాని, కాలేజ్ అమ్మాయిలు గాని, ఎవడో ఏదో ఇస్తాడు, వాడు ఇచ్చే మంచి తిండి గాని, వాడు ఇచ్చే గిఫ్ట్ గాని అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. విద్రోహి మాత్రం సినిమా మాత్రం ఉంది భయ, సూపర్ తో ఉందండి. ఇది చిన్న సినిమా అయితే కాదు,
ఈ పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోలేదు విద్రోహి సినిమా చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఏది చూసుకున్నా కానీ ప్రతి చాలా సస్పెన్స్ ఉంది. ఉమెన్స్ కి ఇది మంచి మెసేజ్ అనుకుంటా. చాలా 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 బాగుంది. ఇలాంటి సినిమాని ఎప్పుడు థియేటర్ లో మిస్ అవ్వద్దు. థియేటర్ కి వచ్చి చూడండి. చాలా బాగుంటాయి. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. చాలా సస్పెన్స్ ఉంది. పార్ట్ 2 కూడా ఉందంటే సినిమా. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన సినిమాని మీరు కూడా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు థియేటర్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.